ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ అయితే చాలా అట్రాక్టివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. స్ట్రింప్ వేస్ట్ నుంచి ఎట్లాంటి ఉపయోగకరమైనవి తీయొచ్చు అని చెప్పడానికి వీళ్ళ మెయిన్ థీమ్ కూడా వెల్త్ ఫ్రమ్ వేస్ట్ ఏంటి అసలు అనేది చూద్దాం. జనరల్గా మనకి ఈ రొయ్య పొట్టుకి సంబంధించింది ఏవైతే ఇది హెడ్ ఉంటుందో స్ట్రింప్ హెడ్, దీన్ని జనరల్గా మనం చెత్తలో అంటే ఒక వేస్ట్ కింద పడేస్తాం, కానీ ఇది వేస్ట్ కాదు, వెల్త్కి యూజ్ అని చెప్తా ఉన్నారు. డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇది మన ఈ రొయ్య తలకాయలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో రోజుకి 4 నుంచి 500 టన్నులు వేస్ట్ జనరేట్ అవుతుంది. 4 నుంచి 500 టన్నులు. 2003-2004 సంవత్సరం వరకు వీటిని ఎక్కడ పడేయాలో తెలియక చాలా ఇబ్బంది పడేవారు. ఆ టైంలో మొదలుపెట్టాము మేము ఈ ప్రాసెస్. బయో పాలిమర్ ఎక్స్ట్రాక్షన్ అంటారు అన్నమాట దీన్ని. సో ఈ రొయ్య తలకాయల్లో ఆల్మోస్ట్ ఒక 15% వరకు ప్రోటీన్ ఉంటుందమ్మా మాంసం. ఆ తలకాయలో ఇంకా మాంసం మిగిలిపోతుంది. అది దాని డిగ్రేడేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇవన్నీను, బ్యాక్టీరియా కానీ అన్నీ కూడా. సో ఆ ప్రాబ్లం 15% ప్రోటీన్ తీస్తూ దీనిలో అన్నిటికంటే వాల్యుబుల్ ఐటమ్ ఉన్నది కైటిన్ అని బయోపాలిమర్. కైటిన్ CHITI అని అంటారు. ఇది బయోడిగ్రేడబుల్, డిజాల్వ్ అయిపోతుందమ్మా వాటర్లో వేస్తేనే. ఇది నేలపై పడేస్తే డిగ్రేడ్ అయిపోతుంది ఇది. బట్ ఈ సాల్యుబిలిటీ కాదు, డైరెక్ట్గా దీన్ని వాడలేము మనం. దీన్ని సాల్యుబిలైజ్ చేయడానికి కైటోజాన్ అని ఇంకొక ప్రోడక్ట్ తయారు చేస్తాం. సో ఇది స్టెప్ 1. ఈ స్టెప్ 1 తయారు చేసేటప్పుడు వచ్చే వేస్ట్ వాటర్ నుంచి ఈ ప్రోటీన్ తీస్తామమ్మా. అది తయారు చేసేటప్పుడు వచ్చే వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ వాటర్ నుంచి తీసిన ప్రోటీన్ ఇది. ఇప్పటి వరకు మేము ఒక 5-6 వేల టన్నులు తీసుంటాం ఇప్పటి వరకు. దీనిలో ఆల్మోస్ట్ 52% ప్రోటీన్ ఉంది, 18% మినరల్స్ ఉన్నాయి. అన్ని మినరల్స్ ఉంటాయి. ఒక 12-13% ఫ్యాట్ ఉంటుంది. షింప్ ఆయిల్ అంటారు. ఆ షింప్ ఆయిల్లో యాస్ట్రాజాంతిన్ అని ఒక కెరోటినాయిడ్ ఉంటుందమ్మా, వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఆ స్లైడ్ ఒకటి చూపిద్దాము ఇప్పుడు. కోడిగుడ్లో మనకి ఎల్లో సన్ ఉంటుందండి. ఈ ఎల్లో సన్లో మనం ఆ తీసిన ప్రోటీన్ కనుక ఫీడ్ చేస్తే ఆ ఎగ్ యోక్ ఇంత ఆరెంజ్ కలర్ వస్తుంది. ఈ కలర్ రావడానికి కారణం ఏంటంటే యాస్ట్రాజాంతిన్ అని ఒక కెరోటినాయిడ్ ఉంది. అంటే వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. మనకి ఇప్పుడు జపాన్ నుంచి అక్కడి నుంచి ఎగ్స్ ఇంపోర్ట్ చేసి మరి స్పోర్ట్స్ పర్సన్స్కి పెడుతుంటారు. దాని గురించి మన సింపుల్గా ఈ ఫీడ్ 2% ఫీడ్లో కలుపుకుంటే చాలు ఎంత చేంజ్ వస్తుంది మీకు ఎగ్. ఇప్పుడు నార్మల్ ఎగ్ మీకు 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా ఉంటే ఇది 20-30 రూపాయల దాకా వెళ్తుందండి ఎగ్. అంత పవర్ఫుల్ పొటెన్షియల్ ఉందండి. సో వాటర్ సాల్యుబుల్ కైటోజాన్ ఒకటి చేస్తాము, ఆలిగోమర్ అని ఇంకొకటి చేస్తాము. ఇవన్నీ కూడా మీకు అగ్రికల్చరు, బయోమెడికల్, ఫార్మస్యూటికల్, కాస్మెటిక్స్, బ్లడ్ హీలింగ్. అంటే ఇప్పుడు మీకు ఎనీ ఇంజరీ, ఒక బుల్లెట్ వూండ్ కూడా ఇది దీంతో తయారు చేసిన సొల్యూషన్ కనుక మనం అలా పెడితే 90 సెకండ్స్లో మీకు బ్లీడింగ్ ఆగిపోతుంది. అంత పవర్ఫుల్ కోయాగులెంట్. వాటిలో కూడా మనకు అన్నీ ఉన్నాయండి అక్కడ. మీకు ఆ షేర్ చేస్తాను, మీకు అది కూడా PPT షేర్ చేస్తాను. కాస్మెటిక్స్ యూజ్ మీకు అన్నీ హెయిర్ కండిషనర్గా వాడతారండి. తర్వాత అంటే మీకు రింకిల్స్ కండిషనింగ్ వాడతారు, సాఫ్ట్నర్కి వాడతారు. తర్వాత డాండ్రఫ్ పోతుందండి, డాండ్రఫ్ ఉండదు. అట్లాగే దీని నుంచి తయారు చేసిన సొల్యూషన్ కనుక మీకు బెడ్ సోర్స్ ఉంటాయి కదా, బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి రోజు మార్నింగ్ స్నానం చేయించి డ్రెస్ చేసి పడుకోబెడతారు కదా, అప్పుడు కనుక ఒకసారి రాసి పడుకోబెడితే మీకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు రాయక్కర్లేదు, బెడ్ సోర్ అనేది రాదు. ఆల్రెడీ బెడ్ సోర్స్ వచ్చినా కూడా తగ్గిపోతాయి. డైరెక్ట్ హెల్త్ బెనిఫిట్స్ అండి. అలాగే ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి. ఆ 3 ప్రాపర్టీస్ వల్ల హ్యూమన్స్కి, యానిమల్స్కి, ప్లాంట్స్కి 3 చోట్ల కూడా వాడుతున్నారు దీన్ని. హ్యూమన్స్కి వాడే దాంట్లో డైరెక్ట్గా మీకు ఏ యాంటీబయాటిక్ తోటైనా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిప్రోఫ్లాక్సిన్ యాంటీబయాటిక్ ఉందనుకోండి, అది 500 mg ట్యాబ్లెట్ తీసుకోవాలనుకోండి, దీంతో కనుక కలిపి ఫార్ములేట్ చేస్తే దాని డోసు సగానికి తగ్గించవచ్చు.
దీని ఏమన్నా పౌడర్లో దే ఆర్ అవైలబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాప్సూల్స్. అట్లాగే నానో ఫార్ములేషన్స్లో కూడా ఉన్నాయండి. నానో ఫార్ములేషన్స్లో కూడా ఉన్నాయి. సో హ్యూమన్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది. మెయిన్గా బ్యాండేజెస్ వాడుతున్నారు ఇప్పుడు. ఆల్రెడీ మార్కెట్లో బ్యాండేజెస్ ఉన్నాయి. అట్లాగే జెల్ కింద కూడా వాడతారు. మీకు కార్న్స్ ఉంటాయి, అరికాలికి ఉండే ప్రెషర్ అల్సర్స్ అంటారు చూడండి, అవి తగ్గుతాయి. పింపుల్స్ తగ్గుతాయి. సో స్కిన్కి మన మాయిశ్చరైజింగ్ ఏజెంట్ అనమాట అండి. ఇప్పుడు మీకు అన్ని మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ మార్కెట్లో ఉండే సొల్యూషన్స్లో చాలా వాటిలో ఇది కాంపోనెంట్. ఇది రిటైన్ చేస్తుంది. మీరు ఏమి లేకపోయినా ఈ సొల్యూషన్ రాసుకున్నా కూడా ఇట్ విల్ రిటైన్ ది మాయిశ్చర్ అండి. ఇది అట్లాగే అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి మీకు సీడ్ కోటింగ్ వాడతారమ్మా. ఇప్పుడు మనకి హ్యూమన్స్లో పిల్లలకి వ్యాక్సినేషన్ ఇస్తామా రకరకాల వ్యాధులకి. అట్లాగే విత్తనాన్ని కనుక మనం ఒక 15 మినిట్స్ దీంట్లో ముంచి తర్వాత నాటుకుంటే మీకు వ్యాక్సిన్ ఇచ్చినట్టే. అంటే అంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందండి. జర్మినేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అన్కోటెడ్, ఇది కోటెడ్. ఇది మనం చేసింది కాదు, మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వాళ్ళు మన కైటోజాన్ వాడి అప్రూవ్ చేసిందనమాట ఇది. సో ఇప్పుడు విత్తనాలకి శుద్ధికి వాడుతున్నారండి. జనరల్లీ ఇప్పుడు మీరు ఇన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు ష్రింప్ ప్రాసెసింగ్ వేస్టేజ్ నుంచి. ఇది వేస్ట్ మెటీరియల్గా ఉన్నప్పుడు దీనివల్ల జరిగిన అనర్థాల కోసం దానివల్ల అనర్థాలు అంటే మీకు వాటర్ క్వాలిటీ పాడైపోతుందమ్మా. ఏ వాటర్ బాడీస్లో పడేస్తారు. అదే రోడ్డు పక్కన గుట్ల కింద పడేశారనుకోండి, ఇట్ విల్ అట్రాక్ట్ సో మెనీ రకాలైన బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసి స్ప్రెడ్ అయిపోతాయి. అదే నీటిలో పడేస్తే వాటర్ అంతా స్పాయిల్ అయిపోతుంది, ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది దానివల్ల. ఇప్పుడు అది లేకుండా ఇన్ని బెనిఫిట్స్ మనం దీని ద్వారా తీసుకోవచ్చండి. పెట్ ఫీడింగ్ కూడానండి. పెట్ ఫీడింగ్కి ఈ ప్రోటీను మీకు డాగ్స్కి వాటికి ప్రోటీన్ సప్లిమెంట్ అనమాట. ఇది మంచి ప్రోటీన్ సప్లిమెంట్. పెట్స్కి వాడుతున్నారు ఆల్రెడీ. పెట్స్కి వాడుతున్నారు, యానిమల్స్కి వాడరు. ఇప్పుడు జనరల్గా మనం చూస్తాం కదా సార్, ఈ చికెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో చేపల చెరువుల్లో పెట్టేయడం వల్ల వాటికి ఉన్నటువంటి వైరస్లు ఇట్లా వ్యాప్తి చెందుతున్నాయని, ఈ రకంగా కూడా మనకి ఇప్పటి వరకు ఇంత నాలెడ్జ్ లేదు ఈ ష్రింప్ గురించి. ఇప్పుడు ఇదే కైటోజాన్ను దీన్ని మనం చెరువులో కూడా వాడొచ్చండి. మీకు ఎంత టర్బిడ్ వాటర్ అయినా, ఒకప్పుడు మీకు వాటర్ ట్రీట్మెంట్కి ఎండిపికాయలు అనేవి విన్నారా? మీకు బయట వర్షాకాలం బురద నీళ్ళు వచ్చినప్పుడు ఇంత చిన్నగా తీసుకొని బిందులో కలుపుకుంటే మీకు క్లారిఫై అయిపోతుంది. అట్లా ఇది కూడా అంతే. 2 చుక్కలు వేసి తిప్పితే యూ విల్ గెట్ ప్యూర్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ బ్యాక్టీరియా. ఈకోలై, సాల్మొనెల్లా ఇటువంటి బ్యాక్టీరియా ఏముండవు, జీరో అయిపోతాయి. వాటర్ 100% ప్యూర్గా ఉంటుంది. అట్లాగే గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఉన్న చోట కూడా ఆ ఫ్లోరైడ్ రిమూవల్ కూడా పనికొస్తుంది మీద. అంటే దీన్ని నేచర్స్ మాస్టర్ పీస్ అని పిలిచారు సైంటిస్టులు. ఏమన్నా మొదటి పేరు ఉంది దానికి, కైటోజాన్ అని. బట్ ఇన్ని అప్లికేషన్స్ ఉన్న ప్రోడక్ట్ నేచర్లో ఒకటి లేదమ్మా ఇది. అట్లాగే మీకు ప్రకృతిలో సెల్యులోజ్ అనేది మోస్ట్ అబండెంట్ మెటీరియల్. సెల్యులోజ్ అనేది ప్రతి వృక్షాన్ని నుంచి వస్తుంది. అది కూడా పాలిమరే. సో దాని తర్వాత మోస్ట్ అబండెంట్ ఉన్నది ఇదే. మీకు రైలు అవ్వచ్చు, ఎనీ ఇన్సెక్ట్, ఏ పురుగైనా సరే ప్రతి దాంట్లోనూ బాడీలోని కైటిన్ ఉంటుందండి. సార్ జనరల్గా ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా రీల్స్లో చూసినప్పుడు ఒక ఆయన కిచెన్ రూమ్లో నుంచి ఈ హెడ్స్ని, ఈ రొయ్య తలకాయల్ని తీసి పడేస్తూ ఉంటే ఇవి కూడా మనం వండుకొని తినొచ్చు అని చెప్తా ఉన్నారు. తినొచ్చు, బికాజ్ ఇందులో ప్రోటీన్ ఉంది. నేనే చూశాను వీడియో. అది ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ నాట్ థ్రోన్ అవుట్, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ. రొయ్యి ఎంత ఉందో రొయ్యి తలకాయ కూడా అటాచ్డ్ అయ్యి ఉంది కదా. హెడ్ తీసిన తర్వాత అదే కండిషన్లో పాడైపోకుండా ఉండగా మీరు దాన్ని ప్రాసెస్ చేసుకుంటే పనికొస్తుంది. దానిలో ఉన్న ఈ ప్రోటీన్ ఇవన్నీ మనం బయటికి తీస్తున్నాం, ఇంటిగ్రేటెడ్గా ఉండిపోతాయి. దాన్నే మీరు గ్రైండ్ చేశారు వాళ్ళు. గ్రైండ్ చేసి జ్యూస్ చేసి చెత్త అంతా ఫిల్టర్ చేసేసి ఆ జ్యూస్ని వాడుకున్నారు. అంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే చూశాను అదేమవుతుందంటే మీకు మన ఫుడ్ అట్రాక్టెంట్గా ఉంటుంది. ఆ స్మెల్ అది వస్తుంది అనమాట. అది కొద్దిగా కలుపుకుంటే. అలాగే ష్రింప్ ఆయిల్ కూడా అంతే. ష్రింప్ ఆయిల్ కలుపుకున్నా కూడా అలాగే వస్తుంది.